హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఫ్రెండ్స్, మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు SBO డిజిటల్ మార్కెటింగ్. వీరు అందరికీ పార్ట్ టైం జాబ్ని ఇస్తూ ఉన్నారు. డైలీ 200కు పైగా సంపాదించుకునే అవకాశం, అది కూడా మన యొక్క ఫ్రీ టైంలో. ఇకపోతే వర్క్ ఓన్లీ. మన యొక్క సోషల్ మీడియాలో కంటెంట్ను షేర్ చేయడం మరియు పబ్లిష్ చేయడం ద్వారా మనం ఇన్కమ్ని ಸಂಪಾದಿಂಚುಕೋవచ్చు. ஸ்கிப் பண்ணாதீங்க, பெரிய தப்பு. தினம் 300 ரூபாய் சம்பாதிக்க அரிய வாய்ப்பு. இன்ஸ்டாகிராம், ஃபேஸ்புக் பயன்படுத்த தெரிந்தால் போதும் கண்டென்ட் போஸ்ட் அண்ட் கண்டென்ட் பப்ளிஷிங் மூலமா தினம் 300 ரூபாய் சம்பாதிக்கலாம். இந்த வேலை செய்ய 5 நிமிடம் போதும். ஒர்க் ட்ரைனிங் சப்போர்ட், குரூப் கம்யூனிகேஷன் சப்போர்ட், ஆல் லாங்குவேஜ் கஸ்டமர் லைவ் சாட் சப்போர்ட், முக்கியமா சொந்தமா ஒரு பிசினஸ் ஸ்டார்ட் பண்ற அளவுக்கு உங்களால கற்றுக்கொள்ளவும் முடியும், சம்பாதிக்கவும் முடியும். இந்த வேலை வாய்ப்பு வழங்குவது 5 வருடத்துக்கு மேல ரன் ஆகிட்டு இருக்க நம்ம தமிழ்நாட்டு கம்பெனி ஸ்கூல் ஆஃப் பிசினஸ் ஆர்கனைசேஷன் பிரைவேட் லிமிடெட். மேலும் விவரங்களுக்கு டிஸ்கிரிப்ஷன்ல கொடுத்திருக்க நம்பருக்கு வாட்ஸ்அப் பண்ணுங்க. ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలి అన్న విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. లెంత్ 16 ఇంచెస్ లెంత్ బ్లౌజ్కు, లూజ్ 23 ఉంది అని అంటే మనం 11.5 తీసుకోవాలి. హాఫ్ షోల్డర్ ఒక 6, తర్వాత నెక్ ఒక 9, చెస్ట్ వచ్చి ఒక 6 కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. అయిన తర్వాత మనం చూసి కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా రౌండ్ షేప్గా కట్ చేసుకోవాలి, ఎటువంటి మిస్టేక్స్ లేకున్నట్టు రౌండ్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు స్లీవ్స్ పెట్టుకుందాము. ముందుగా ఆ స్లీవ్స్ సరిపోతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని తర్వాత సరిపోకపోతే సైడ్లో కొంచెం పీస్ వేసుకున్నా సరిపోతుంది. లెంత్ 9.5 ఉంది. ఆ 9.5 పెట్టుకున్న తర్వాత ఒక 3 మైనస్ చేసి 6.5కు క్రింద మార్క్ వేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్గా కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మళ్ళీ షేప్ తీసుకోవాలి. ఇది స్లీవ్స్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనము ఫ్రంట్ పీస్ క్రాస్ పీస్ తీసుకుంటూ ఉన్నాము. ఫ్రంట్కు క్రాస్ పెట్టుకోవాలి. క్రాస్ పెట్టుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా. దానికంటే మనకు ఇప్పుడు లెంత్ ఒక క్రాస్ బెల్ట్కి 13 ఇంచెస్ లాగా ఫ్రంట్ లెంత్ 13 ఉంటే చాలు. ఈ విధంగా అదే బ్యాక్ పీస్ పెట్టి మార్క్ వేసుకొని అయిన తర్వాత మనం ఆ బ్యాక్ పీస్ తీసి మనకు నెక్ ఎంత కావాలి ఏంటి అన్న చెక్ చేసుకొని ఫ్రంట్ నెక్ 6 ఉంటే చాలు. ఆ విధంగా నెక్ మాత్రం తగ్గించి చెస్ట్కు ఒక 1/2 ఇంచ్ షేప్ తీసుకొని 1/2 ఇంచ్ షేప్ తీసుకొని ఇదిలా ఫ్రంట్ది కొంచెం నిదానంగా కట్ చేయాలి. నెక్ 6.5 ఉంటే చాలు. 6 ఉంటే చాలు. 6.5 కంటే ఎక్కువ అవసరం లేదు. నిదానంగా కరెక్ట్గా పెట్టి కట్ చేయాలి. నెక్ ఫ్రంట్ పీస్ చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ లెంత్ 13 ఉంది కదా, దాంట్లో మనము చెక్ చేసుకొని అక్కడ టక్ వచ్చేలాగా 13 పెట్టి, టక్ ఎక్కడ పడతామో క్రింద సైడ్న అక్కడ మాత్రం 13 పెట్టి సైడ్ నుండి ఒక 2 ఇంచ్ వరకు మనం పైన షేప్ తీసేసుకోవాలి. క్రింద 2 ఇంచ్ 3 ఇంచ్ పైన రావాలి. అది 4 ఇంచ్ ఉండాలి. 4 ఇంచ్ తర్వాత మనకు హుక్స్ పట్టీకి నుంచి ఒక 4 ఇంచ్ తీసుకొని నెక్స్ట్ అది మార్క్ పెట్టి అక్కడ వరకు కట్ చేసుకొని కరెక్ట్గా మార్క్ పెట్టుకొని నెక్స్ట్ ఈ సైడ్ నుంచి 1.5-2 ఇంచులు మార్క్ పెట్టి అక్కడ నుంచి కూడా మనం ఆ లైన్కి టచ్ చేయాలి. షేప్ ఈ విధంగా రావాలి. కరెక్ట్గా క్రాస్గా పెట్టి కట్ చేసి నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం కట్ చేయడమే. రౌండ్ షేప్గా ఉండాలి, ఎక్కడ మిస్ కాకున్నట్టు కరెక్ట్గా కట్ చేయాలి ఫ్రెండ్స్. ఇంతే, టక్కులు ఈ విధంగా ఉండాలి. నెక్స్ట్ క్రాస్ బెల్ట్ కట్ చేసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ స్లీవ్స్ కట్ చేసుకున్నాము.
ఇక క్రాస్ బెల్ట్ కరెక్ట్గా ఒక 3.5 ఇంచు ఉండే క్రాస్ బెల్ట్ తీసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. క్రాస్గా ఉండాలి. 2 క్రాస్ పీసులు తీసుకున్నాము. అంతే ఫ్రెండ్స్. ఇక మనం నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా కుట్టాలి అన్న విషయాలు మనం తెలుసుకుందాం.